తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇక్కడ నుంచి ఇంచు కూడా కదలను. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఏంట్రా నాతోనే సవాల్ చేస్తున్నావా? అవునే, సవాలే. బస్తీమే సవాల్. నేనెవరనుకున్నావు? నీ మనవాణ్ణి. పట్టుదలకొస్తే తాతకేం తీసిపోను. ఒక మెట్టు పైనే ఉంటా. రేయ్, పట్టుదలలో మీ తాతతో పోల్చుకోవడం కాదురా, ప్రేమలో అభిమానంలో కూడా మీ తాతలాగా సమ ఉజ్జిలా ఉండు. అప్పుడు సంతోషపడతాను. మీ తాతకి నేనంటే ఎంత ప్రేమో అభిమానమో నీకేం తెలుసురా? అదే ప్రేమ అభిమానం నువ్వు నీ భార్య మీద చూపించు. అప్పుడు తాతకి తగ్గ మనవడవని నేను ఒప్పుకుంటాను. అప్పుడు నిన్నింట్లోకి రానిస్తాను. ఇదిగో భాగ్యం, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనైతే ఇక్కడి నుంచి తప్పుకోను. నీ మనసు గెలిచేదాకా అన్నం లేకపోయినా సరే, నన్ను దోమలు కుట్టినా సరే, ఈ తాత్కాలిక కుటీరంలోనే ఉంటాను. ఏదో ఒక రోజు నీ ఇంట్లో అడుగు పెడతాను. ఇట్స్ మై ఛాలెంజ్. నాన్న, నువ్వు సూపరు. ఈ ఛాలెంజ్ లో నువ్వు గెలవాలి నాన్న. ఏంట్రా మీ నాన్నని సపోర్ట్ చేస్తున్నారు? ఈ ఛాలెంజ్ లో గెలిచేది మీ నాన్న కాదురా, ఈ జేజీనే. గుర్తు పెట్టుకోండి. జేజీ, మా నాన్న సంగతి నీకు తెలీదు. అనుకుంటే ఏదైనా సాధిస్తాడు. అబ్బో, సాధిస్తాడు. అంత మునగాడా మీ నాన్న? అవును, మా నాన్న మునగాళ్ళకే మునగాడు. అబ్బ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 ా, అది చూద్దాంలేరా. ఇదిగో సింధు, చంద్ర, మీరు గనక వీడి గురించి పట్టించుకుని చాటుమాటుగా ఏమైనా సేవలు చేశారనుకోండి, మీ ఇద్దరిని పిండి ఆరేస్తా. ఏమనుకుంటున్నారో ఏంటో. ఏంటే ఏంటి ఇక్కడ నేనంత సీరియస్ గా మాట్లాడుతుంటే నా మాటలు పట్టించుకోకుండా మీ నాన్నకి గాలి ముద్దులు ఇస్తారా? గాలి ముద్దులు. మీకిదే చెప్తున్నాను. ఇంకోసారి మీ నాన్నకి సరిగా చేసినా, వీడితో మాట్లాడినా మీ కాళ్ళు చేతులు కట్టేసి స్టోర్ రూమ్ లో పడేస్తాను. జాగ్రత్త. పదండి లోపలికి, పదండి. నా పిల్లల్ని బెదిరిస్తే ఊరుకొని చెప్తున్నా. ఊరుకోక ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? నీ మీద యుద్ధం ప్రకటిస్తాను. అబ్బో, యుద్ధం! నీ యుద్ధం సంగతి తర్వాత. నువ్వు దీక్ష ప్రకటించావు కదా, ముందు దీన్ని వెలగబెట్టు. పదండి, మీరంటే చూస్తున్నారు. నడవండి. పదండి. జేజీ, నాన్న. ఒరే చంద్ర, ఏంటి అక్కడే ఉన్నావు? కొడుకు మీద ప్రేమ పుట్టుకొస్తుందా? కొడుకని చెప్పి వాడికి ఏమైనా సేవ చేసినా, సహాయం చేసినా, అది నాకు తెలిసిందనుకో, నువ్వు నీ కొడుకు ఈ రోజు నుంచి అక్కడే కూర్చుని అబ్బా అబ్బా అంటూ దోమలు చంపుకుంటూ ఉండాలి. పదండి. వస్తున్నామమ్మా. రా, పదండి. ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? ఎందుకు మేడం నా ప్రాణాలు తీస్తున్నారు? నన్ను వదిలేండి మేడం, ప్లీజ్. నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. మేడం, మీకు తెలీదు మేడం, మా సారు ఆ మధు పెద్ద జాదులు. ఆ ప్రాజెక్ట్ని మీరు ఆపలేరు. దయచేసి ఈ విషయం ఇంతటితో వదిలేసేయండి. మనిద్దరం సేఫ్గా ఉంటాం.
రిస్క్ నీకు కొత్తేమో. నా ప్రొఫెషన్లో నాకు అలవాటే. నేను ఏ రిస్క్ చేయలేను మేడం. ఏంటి ఎగస్ట్రాలా? పోయిన ఎలక్షన్లో అపోజిషన్ పార్టీ వాళ్లతో కలిసి నువ్వు మీ సార్ని ఓడించటం కోసం నువ్వు వాళ్ళకి అందించిన ఇన్ఫర్మేషన్ గురించి మీ సార్తో చెప్పమంటావా? వద్దు మేడం, మీకు దండం పెడతాను. అయితే నేను అడిగింది చెప్పు. మీ సార్కి మధుకి మధ్య ఏం నడుస్తుంది? ఆ, 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 అది మధు మా సార్ ఇప్పుడు చాలా క్లోజ్ అయిపోయారు మేడం. ఆ ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏదో స్కామ్ చేయబోతున్నారు. ఏంటా స్కామ్? ఆ, 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 పూర్తి డీటెయిల్స్ అయితే నాకు తెలియదు మేడం. బట్ దానికోసం అయితే ఇద్దరూ కలిసి పెద్ద ప్లానే వేశారు. అంతవరకే తెలుసు మేడం. ఓకే, వాళ్ళ డిస్కషన్స్, యాక్టివిటీస్ ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేస్తూ ఉండు. లేదంటే తెలుసుగా. ఆ, ఆ, తెలుసు మేడం, అలాగే హెల్ప్ చేస్తాను. వస్తాను మేడం. ఆ. మేడం, చెప్పు స్వాతి. మన అనుమానమే నిజమైంది. మధు ఆ పొలిటీషియన్ మధ్య ఏదో క్లోజ్ రిలేషన్ ఉందట. నీకెలా తెలుసు? ఆ పొలిటీషియన్ పిఏ చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. అలాగే ఇద్దరూ కలిసి ఏదో పెద్ద స్కామ్ చేయటానికి ప్లాన్ చేశారట. ఆ స్కామ్ వల్ల చాలా మంది మధ్యతరగతి వాళ్ళు నష్టపోతారు స్వాతి. అలా జరగకూడదు. నువ్వు ఎంత త్వరగా వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్లు కలెక్ట్ చేయగలిగితే అంత మంచిది స్వాతి. ఆ స్కామ్ గురించి బయటపడితే ప్రాజెక్ట్లో ఉన్న ఫ్రాడ్ కూడా బయటకు వస్తుంది. అప్పుడే మధు పొలిటీషియన్ల బండారం బయట పెట్టగలం. స్వాతి, ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ క్లోజ్ రిలేషన్ ఏంటో దాని మీద ఫోకస్ చేయి. యష్ని కలిసి మధు గురించి చెప్దామంటే యష్ ఈ సిటీలో లేడు మేడం. యష్ అక్కడ లేడు అని నాకు తెలుసు స్వాతి. ఈ టైంలో యష్ అక్కడ లేకపోవడమే బెటర్. మధుని ఎవిడెన్స్తో సహా పట్టుకునే ఛాన్స్ మనకుంటుంది. ఓకే మేడం, ఇప్పుడు నన్నేం చేయమంటారు? నువ్వేం చేయాలంటే నువ్వు త్వరగా ఈ ప్లాన్ ఫాలో అవ్వు స్వాతి. అలాగే మేడం. ఎలా ఉండాల్సిన ఇల్లు ఎలా అయిపోయింది అసలు? అంతా సింధు వల్లే. ఇంట్లో ఎవరు లేకుండా అయిపోయింది. రే తేజ, ఏంటమ్మా? ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. నేను అసలు తిన్నానా లేదా, ఉన్నానా లేదా అని కనీసం పట్టించుకోవారా? అమ్మా, ఏంట్రా నీ పాటికి నువ్వు అలా చూస్తూ వెళ్ళిపోతున్నావు? నా గురించి నీకు పట్టదా? సారీ అమ్మా, తమ్ముడు ఊర్లో లేడు కదా, దానివల్ల కొంచెం ఆఫీస్ వర్క్ చూసుకోమని మధు చెప్పింది. ఆ పన్నులో కొంచెం బిజీగా ఉన్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఆఫీస్ వర్క్ చేస్తున్నాను కదా, అందుకే కొంచెం హెడేక్ ఎక్కువయ్యి నేను కొంచెం ఆలోచనలో పడిపోయానమ్మా.